హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం. నేను మీ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్లో మనమైతే హంపి సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మేమైతే నిన్న నైటే హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ నుంచి హంపికి అయితే వచ్చేసాము. ఇప్పుడు హంపి సిటీలో ఉన్నాము. హైదరాబాద్ నుంచి హంపికి ఎలా రావాలి ఏంటిదని చెప్పేసి మనము బడ్జెట్ ప్లాన్ అదంతా సపరేట్ వీడియోలో చేసుకుందాం. ఎట్ ప్రజెంట్ హంపి సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మార్నింగ్ మేము లేచేసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే ఫస్ట్ మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్. లెట్స్ ఎక్స్ప్లోర్ విరూపాక్ష టెంపుల్. హిస్టరీ, ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో మీకు ఇక్కడ చూపిస్తాను. మొత్తం క్రేజీ విజువల్స్ అయితే వస్తాయి. స్టే ట్యూన్, లాస్ట్ వరకు చూడండి. వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది విరూపాక్ష టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత హ్యూజ్ ఉన్నదో. 1 2 3 4 5 6 7 8 ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ 11 స్టోర్ బిల్డింగ్. ఇంత హైట్ ఉన్నది. ఆల్మోస్ట్ 125 feet హైట్ అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రేర్. దీన్ని ఫస్ట్ చిన్నగా కట్టారట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇంతవరకే ఉండేనట. దాని తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణ దేవరాయ కింగ్గా అయ్యారో అప్పుడు మనకి దీన్ని ఇంకా చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారని మనకి చరిత్ర చెబుతున్నది. సో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇటు సైడ్ సన్, ఇటు సైడ్ మూన్, ఇక్కడ వరహస్వామి అండ్ ఇక్కడ స్వాడ్. సో సూర్యచంద్రులు ఉన్నంత కాలము మా రాజ్యం ఎల్లకాలం ఉండాలని చెప్పేసి ఇది వాళ్ళ చిహ్నంగా వాళ్ళు పెట్టుకున్నారు, విజయనగరం ఎంపైర్ వాళ్ళు. మనం ఇప్పుడైతే లోపలికి వచ్చాము. మీరు ఇక్కడ చూడవచ్చు, వీటిపైన ఇట్లా లిపి రాసి ఉన్నది. లోపల విరూపాక్ష టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. క్రేజీ ఉన్నది. వావ్. సో అది టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపల ఎంటర్ అవ్వంగానే మనకి ఇక్కడ ఒక సో ఇప్పుడే ఎలిఫెంట్తోనైతే మేము ఆశీర్వాదం తీసుకున్నాం, ఏనుగుతోని. సో మనం చూసుకుంటే దర్శనంకి వెళ్ళే రూట్ అయితే ఇది. మనం ఫ్రీ టికెట్ అయితే తీసుకున్నాం. స్పెషల్ ఎంట్రీ టికెట్కి అయితే 25 rupees అయితే ఉంటుంది. సో మేము స్పెషల్ ఎంట్రీ తీసుకోకుండా ఫ్రీ ఎంట్రీ తీసుకున్నాం. ఎంటర్ అయ్యేటప్పుడు అయితే చాలా కోతులు ఉన్నాయి, జస్ట్ జాగ్రత్తగా ఉండండి అంతే. అదిగో ఓ ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఏముంది ఇది? ఓ ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ మనకి శివుడు అయితే ఉన్నారు గుడి లోపల. సో మళ్ళీ మనం ఇంతవరకు అయితే బయట గోపురాన్ని చూసుకున్నాం కదా, ఆ చిన్న హోల్ కనిపిస్తుందా? ఆ చిన్న హోల్ నుంచి అదిగోండి అక్కడ రిఫ్లెక్షన్ పడుతుంది. సో ఆ చిన్న హోల్ నుంచి ఇక్కడైతే మనకి రిఫ్లెక్షన్ పడుతుంది. అక్కడ మీరు చూడవచ్చు. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు గోపురం రివర్స్లో ఉన్నది. సో మనకి ఆ హోల్లో నుంచి వచ్చేసి పడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్స్ పోల్ ఎఫెక్ట్. సో మనకు మొత్తం ఏదైనా రివర్స్లో కనిపిస్తుంది ఇక్కడ. సో మేమైతే విరూపాక్ష టెంపుల్ దర్శనం అయితే చేసుకొని బయటికి వస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏ మాన్యుమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఎస్, ఓ టెంపుల్ బయటికి రాగానే మనకి ఇక్కడైతే ఒకటి చూడొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ద స్టెప్ వెల్. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, స్టెప్స్తోని మొత్తం కిందికి దిగొచ్చు. ఇది ఈ స్టెప్ వెల్ అనేది మనకి శ్రీకృష్ణ దేవరాయల టైంలో కట్టారని చెప్పేసి మనకి ఇక్కడ చరిత్ర చెబుతుంది. అదిగోండి విరూపాక్ష టెంపుల్ గోపురం.
సో మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే తుంగభద్ర నది అయితే మనకు కనబడుతుంది. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ అటు సైడ్ వెళ్తున్నాం చూడడానికి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది తీరాన్ని మనకైతే విజయనగర సామ్రాజ్యం అవుతున్నదని చెప్పేసి మనం చిన్నప్పుడు బుక్స్లలో చదువుకున్నాం. సో అదే ఇదంతా మొత్తం. అక్కడ చూడొచ్చు వాటర్లో ఇట్లా మాన్యుమెంట్ మునిగిపోయినట్టు కూడా ఉన్నది. విరూపాక్ష టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది. మనం అట్లా ఎగ్జిట్ నుండి వచ్చేసి మనం చెప్పులైతే అక్కడ స్టాండ్ ఉంటుంది, పర్ పేర్ 2 రూపీస్ అయితే తీసుకుంటారు. మీరు చెప్పులు మాత్రం పక్కనే వదిలిపెట్టేసి రావాలి. సో ఈ టెంపుల్ ఎంట్రీ నుంచి ఇటు వచ్చి మనం ఇటు తీసుకోగానే మనం ఏమంటారు, ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది, గణేశుని టెంపుల్, కడవకేలు గణేష్ టెంపుల్ అని అంటారు. దాని హిస్టరీ ఏంటిది మనం పైకి వెళ్ళాక చెప్తాను. సో ఇలా మనం స్టెప్స్ ఎక్కి అలా అక్కడ కనిపిస్తుంది, అక్కడ దాకా అయితే వెళ్ళాలి మనం. సో అక్కడ అదైతే మెయిన్ రోడ్ విరూపాక్ష టెంపుల్. ఆ మెయిన్ రోడ్ నుంచి మనకు బయటికి వచ్చేస్తేనే మనకి ఇక్కడ లార్డ్ గణేష టెంపుల్ అయితే ఉంటుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా మనకి, అదే. సో ఎట్ ప్రజెంట్ అయితే మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం. మేమైతే వెహికల్ అక్కడ పార్క్ చేసేసాం, మనకు పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది అక్కడ. సో మేము పార్క్ చేసేసి వీఆర్ జస్ట్ మూవింగ్ ఇన్. లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడు వచ్చేసి మోనోలిథిక్ స్టాచ్యూ, అంటే ఒక బండరాయితోనే చెక్కిన స్టాచ్యూ. సో దీన్ని శశికేవుల స్టాచ్యూ అని అంటారు. సో దీన్ని ఎందుకు పిలుస్తారంటే అక్కడ ఆవగింజలాగా ఉంటుంది. సో బుజ్జ అందుకోసం అని చెప్పేసి దీన్ని శశివేకుల స్టాచ్యూ అని అంటారు. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఒక టైంలో వచ్చేసి బజార్ అన్నమాట. ఈ ఏరియాలోనే మొత్తం ఏమంటారు ట్రేడింగ్ అయితే జరిగేది. మీరు చూస్తున్నారు కదా ఇలా, అదిగోండి అలా పిల్లర్స్ కట్టేసి, సో అక్కడ కూర్చొని ట్రేడింగ్స్ అయితే జరిగేది. మధ్యలో ఇది అనేది ఒక పెద్ద మార్కెట్ అన్నట్టు. ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు, ఇదిగోండి ఇటు సైడ్ ఒక రో మొత్తం ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక రో మొత్తం ఉన్నాయి. మొత్తం ఎంత, జస్ట్ ఇమాజిన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్ ఇక్కడ మీకు డైమండ్స్ అవన్నీ రాసులు రత్నాలు ఇట్లా పోసి అమ్మేవారని చెప్తుండే మనకి. మనం సినిమాలలో కూడా చూసాము శ్రీకృష్ణదేవరాయల కాలంలో. జస్ట్ ఇమాజిన్ ఎంత వెళ్తుంటుండే. నౌ we are at the Krishna temple. So let's go. సో ఇదే మన కృష్ణ టెంపుల్. ఇది వచ్చేసి 15th సెంచరీలో అయితే కన్స్ట్రక్షన్ జరిగింది, శ్రీకృష్ణదేవరాయల కాలంలో. ఇక్కడ కృష్ణుని విగ్రహం అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం మనం. Wow, it's marvelous. ఓ టెంపుల్ లాక్ చేసి అవుతున్నది ఎంట్రన్స్. సో నెక్స్ట్ మనం ఎక్కడికైతే వస్తున్నామంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి. ఆ విగ్రహం చూడండి ఎంత పెద్ద ఉంటుందో మీకు చూపిస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు, కొంచెం లైట్గా కట్ అయినట్టున్నది. దగ్గరికి వెళ్ళి మీకు మంచిగా క్లియర్గా చూపిస్తాను.
సో ఇప్పుడు మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే చూస్తున్నామో ఇదైతే ఏకశిల విగ్రహం. ఇది మొత్తం ఒకటే బండరాయితో చెక్కినది. మీరు చూసుకోవచ్చు ఎంత ఉగ్ర రూప నరసింహస్వామి మనకి ఎంత మంచిగా దర్శనం ఇస్తున్నారో. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కాళ్ళు చేతులు అనేటి ధ్వంసం చేశారు. మనకి ఇక్కడ ఎవరైతే మన విజయనగర సామ్రాజ్యాన్ని మీదికి దండయాత్రకి వచ్చారో వాళ్ళైతే దీన్ని ధ్వంసం చేశారు. ఈ విగ్రహం వచ్చేసి మనకి 1530 అంటే 1530లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. మీరు చూడొచ్చు అక్కడ చేతులు కింద కాళ్ళు, ఆ పీఠం కూడా కొంతవరకు అయితే ధ్వంసమైంది. కానీ చూడడానికి ఎంత చాలా బాగున్నదో. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని బడా వీలింగ్ అంటారు. 365 days అయితే ఇక్కడ మొత్తం వాటర్ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద రీసెర్చ్ తుంగభద్ర వాటర్ అయితే మనకి ఇక్కడికి వస్తాయి. సో అది 365 days అయితే ఇక్కడ మనకు కంటిన్యూస్గా వాటర్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు. తుంగభద్ర రివర్ నుంచి మనకి ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి. అది సో ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాం. ప్లేస్ వచ్చేసి హజారా రామచంద్ర టెంపుల్. సో ఈ టెంపుల్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ అయితే చూసాం. ఏంటిదంటే బ్రెయిన్ లిపిలో రాశారు. సో దట్ వాళ్ళకి హిస్టరీ మొత్తం తెలియనికి ఎంత బాగా రాశారో చూడండి. ఇక్కడ మనకు అర్థమైపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద యునెస్కో హెరిటేజ్ సైట్. సో దిస్ ఇస్ అ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ అయితే మనకి చూపిస్తున్నారు. ఇఫ్ యూ డెస్ట్రాయ్ ఎనీథింగ్ మనకైతే 1 lakh rupees ఫైన్ ఆర్ సంథింగ్ ఇలా ఉంటాయి. దెన్ ఈ టెంపుల్ యొక్క చరిత్ర కూడా కొంచెం అయితే అక్కడ ఉన్నది, అది నేను మీకు చెప్తాను. సో మనం టెంపుల్కి అయితే లోపలికి వెళ్దాము. ఈ టెంపుల్ అయితే మనకి 1460లో అయితే కట్టారు. ఈ టెంపుల్లో మనకి గోడల పైన సమ్ ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణం, సమ్ ఎపిసోడ్స్ ఆఫ్ భగవద్గీత అయితే చెక్కి ఉంచారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ పైన. కానీ చాలా వరకు అయితే డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. లోపలైతే టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నది. మీరు ఇక్కడ ఈ పిల్లర్ మీద చూడదు, చాలా వరకు మంచి ఇన్స్క్రిప్షన్స్ అయితే ఉన్నాయి. వెరీ మచ్ డీటెయిలింగ్, చాలా డీటెయిల్డ్గా మనకి మొత్తం ఉన్నది. ఇక్కడ చూడండి అవ్వ, ఇక్కడ కూడా మనకి డీటెయిలింగ్గా మెన్షన్ చేశారు చూడండి. లైక్ ఇదిగోండి ఫ్లవర్స్ కానీ, ఇదిగోండి ఇక్కడ అమ్మవారి ఏమంటారు క్లాత్స్ పైన ఇదంతా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదిగోండి ఇక్కడ మనం ఏమంటారు కింద మండపం కింద ఇట్లా తాడు కట్టినట్టు 1 2 3 డాట్స్ ప్రాపర్. కానీ ఇక్కడ కొంతవరకు అయితే మీరు చూడొచ్చు మూర్తులు అయితే డ్యామేజ్ అయిపోయినాయి. ఆఫ్టర్ శ్రీకృష్ణదేవరాయల ఇక్కడైతే ముస్లిమ్స్ రూలర్స్ అయితే ఇటు సైడ్ వచ్చారు. సో వీటి మీద యుద్ధం చేయడం అండ్ మన ఐడల్స్ని డ్యామేజ్ చేశారు చాలా వరకు. ఇదిగోండి ఇక్కడ కూడా ఐడల్ అయితే డ్యామేజ్ అయిపోయి ఉన్నది. వీ కెన్ సీ దట్ ఇక్కడ. ఉత్తర ద్వారం. ఓకే, ఓ షిట్ మ్యాన్. వావ్, టెంపుల్ బ్యాక్ సైడ్. అదిగోండి అక్కడ శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు కదా మీకు. ఇక్కడ టెంపుల్ పైన ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. మనం చాలా మంచిగా చూసుకోవచ్చు. వావ్, ఎవ్రీథింగ్ ఈస్ మార్వెలస్ హియర్. ఇదిగోండి ఇక్కడ ఒక మండపం స్ట్రక్చర్ లాగా ఉన్నది. ఇక్కడ కూడా ఒక లైక్ మార్కెట్ స్ట్రక్చర్ లేదంటే సమ్ అసెంబ్లీ టైప్ స్ట్రక్చర్ లాగా ఉన్నది. మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం. రాముడు లక్ష్మణుడు బాణం వేసేసి శూర్పణఖని చంపినట్టు. ఇదిగో అదేనా? అదే అయి ఉంటుంది. ఇదిగో ఇక్కడ కూర్చొని నలుగురు
Ram, Lakshman, Sita, Hanuman. The structures say we have our long history. రాముడు, లక్ష్మణుడు, సీత. సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము. ఇక్కడ మనం లోటస్, ఇక్కడ మొత్తం 3 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్, ఇంకొక ప్లేస్ ఏంటిదబ్బా, ఇంకొక ప్లేస్ ఏంటన్నా ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్, క్వీన్స్ బాత్ అక్కడ. ఇది జల్ మహల్, ఇక్కడ జల్ మహల్ ఉంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 35 రూపీస్. మీకు ఆ గేట్ బయటనే ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది, దాని ద్వారా మీరు స్కాన్ చేసేసి ఆన్లైన్లో తీసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. బట్ ఆఫ్లైన్ మీరు కొంచెం టికెట్ కౌంటర్ దగ్గర నడవాలి, ఆన్లైన్ యూ కెన్ డూ ఇట్. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. లోపలికి వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్ లోపల ఏమున్నాయో ఏంటి అని చెప్పేసి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒకప్పుడు ఇక్కడ మొత్తం క్వీన్స్ ప్యాలెస్ ఉంటుండే. సో మొత్తం అయితే ఏమంటారు డిమాలిష్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఎట్ ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది మాత్రం ఓన్లీ బేస్ పిట్ మాత్రమే ఉన్నది. చింటూ బ్రో చూసారా, క్వీన్స్ ప్యాలెస్లో హెడ్ పైన ఉన్నాడు అక్కడ. సో ఇది క్వీన్స్ ప్యాలెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఓన్లీ బేస్మెంట్ ఉంది, కానీ దీనికి ఎటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కానీ ఏం లేదు. బట్ దిస్ ఈస్ అంటే చెప్తుండే వాళ్ళు, ఆ చెప్పడం వల్ల మనకి తెలిసింది ఇక్కడ క్వీన్స్ ప్యాలెస్ ఉండేదని చెప్పేసి. అదే మనకి ఇక్కడ చరిత్రలో, ఇక్కడ ఏదైతే హిస్టరీలో వీళ్ళు ఇక్కడ రాసి మనకైతే పెట్టారు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్లేస్ని వచ్చేసి లోటస్ మహల్ అని అంటారు. మీరు చూసుకోవచ్చు, ఇట్స్ 2 స్టోరీ బిల్డింగ్ అండ్ మీకు మొత్తం పిల్లర్స్తో అయితే కన్స్ట్రక్షన్ కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ మీకు మొత్తం 1 2 3 4 ముందట 2 3 4 3 2 అంటే ఇట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్తో అయితే బిల్డ్ చేశారు దీన్ని. ఇక్కడ కింద 1 స్టోరీ 2 స్టోరీ, పైన మీకు అక్కడ చిన్న హౌస్ విండోస్ కూడా కనిపిస్తున్నాయి, వేరే అక్కడ కూర్చొని చూసే వాళ్ళట ఆ కాలంలో. అండ్ మనం లోపలికైతే వెళ్ళొచ్చు. లెట్స్ పర్మిషన్ ఉంటే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా వరకు అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు లోపల వెళ్ళి చూడడానికి. ఇఫ్ దెర్ ఈస్ ఏ ఆప్షన్ లోపలికి వెళ్ళి అయితే చూసేసి వద్దాం మనం. చూడడానికి స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంది. సో ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూశారు కదా, చాలా మంచిగా ఉన్నది. అండ్ అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకైతే స్టెప్స్ కూడా ఉంటుండేనట, ఇప్పుడు కూడా ఉన్నాయి కింగ్ అండ్ క్వీన్ పైకి వెళ్ళడానికి. సో ఇదిగోండి స్టెప్స్. ఎట్ ప్రజెంట్ అయితే వీటిని అయితే క్లోజ్ చేసేసారు, నో వన్ ఈజ్ అలౌడ్ టు గో అప్ సైడ్. సో లోటస్ మహల్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక స్పాట్కి అయితే వెళ్తున్నాము. మీకు కనిపిస్తుంది కదా ముందట. సో వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, దీస్ ఆర్ ఎలిఫెంట్ స్టేన్ టేబుల్. టోటల్ పైన మనకి 1 2 3 4 6. సో ఫస్ట్ ఈజ్ ముస్లిం స్టైల్, సెకండ్ ఈజ్ జైన్ స్టైల్, ముస్లిం స్టైల్, జైన్ స్టైల్, ముస్లిం స్టైల్ అండ్ 6th వన్ అనేది హిందూ స్టైల్. సో హిందూ ముస్లిం జైన్ అందరూ ఒకటే అని చెప్పనీకి ఈ కాంబినేషన్లో అయితే మనకి ఇక్కడ కట్టారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ముస్లిం ఆర్కిటెక్చర్, జైన్ ఆర్కిటెక్చర్, ముస్లిం ఆర్కిటెక్చర్, బుద్ధిజం ఆర్కిటెక్చర్, ముస్లిం ఆర్కిటెక్చర్ అండ్ హిందూయిజం ఆర్కిటెక్చర్. సో ఈ కాంబినేషన్లో మనకి ఆర్కిటెక్చర్ని అయితే బిల్డ్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే 8 ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. అంటే ఇక్కడ ఎలిఫెంట్స్ని ఇక్కడ పెట్టడానికి వాళ్ళు 8 రూమ్స్ అయితే బిల్డ్ చేశారు. వాటికి ప్యారలల్గానే ఇక్కడ కూడా 8 రూమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో మీకు ఈ గోడ పైన ఇక్కడ ఫిష్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫిష్ సింబల్, అక్కడ ఫిష్ సింబల్. సో ఈ ఫిష్ సింబల్ పెట్టడానికి ఇండికేషన్ ఏంటిదంటే, ఇటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఒక పాండ్ ఉంటుందని చెప్పడానికి ఇండికేషన్గా మనకి ఇక్కడైతే ఫిష్ సింబల్ పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక సింబల్, అక్కడ ఒక సింబల్. దీస్ బోత్ సింబల్స్ ఇండికేట్ దట్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి అక్కడ పాండ్స్ ఉంటాయని చెప్పేసి ఇండికేషన్ కోసం అని చెప్పేసి మనకి అక్కడ సింబల్స్ని అయితే పెట్టారు. అండ్ మీరు ఇక్కడ కొంచెం ఇలాగే కిందికి వస్తే
యూ కెన్ సీ ఇక్కడ ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నట్టు. లైక్ ఇక్కడైతే అప్పట్లో లేడీస్కి యుద్ధం కూడా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి శిక్షణ ఇచ్చేవాళ్ళట. సో వాళ్ళు ఇక్కడ యుద్ధ శిక్షణ జరుగుతున్నదని చెప్పడానికి ఇండికేషన్గా ఇక్కడ పెట్టారు. అంటే ఇక్కడ నుంచి యుద్ధ శిక్షణ జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ ఇదంతా. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి లెట్స్ ఎక్స్ప్లోర్. లోపలికి వెళ్ళి ఒక ఎలిఫెంట్ స్టేబుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది, హౌ విజిట్ ఇస్ అని చెప్పేసి, జస్ట్ టు హ్యావ్ ఎ లుక్. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం నార్మలే. సో అంటే ఒక్కొక్క ఎలిఫెంట్ అంటే ఇప్పటికీ మీరు కర్ణాటకలో చూసుకుంటే దసరా టైంలో రాయల్ ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి పెట్టడం కానీ అదంతా జరుగుతుంది. సో ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అయితే చూపిస్తారు మనకి. సో లోపలికి వెళ్తే మనం చూసుకోవచ్చు ఎంత హ్యూజ్ ఉన్నదో. వీ హ్యావ్ ఎ బిగ్ డోమ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవ్రీ డోమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ రిలీజియన్ స్ట్రక్చర్. సో ఈచ్ స్టేబుల్ ఈస్ కనెక్టెడ్ విత్ అ స్మాల్ హోల్ వేర్, అంటే ఒక మనిషి పట్టవచ్చు. ఎవరైతే ఎలిఫెంట్ని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళడానికి ఇక్కడ చిన్న రంధ్రం అయితే ఉన్నది. లైక్ ఫుడ్ ట్రాన్స్ఫర్ చేసుకోనికి కానీ అటు ఇటు చేయడానికి కానీ కావచ్చు. సో అలా మనకైతే ఒక చిన్న ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ. అక్కడ మనకి చూసుకోవచ్చు లైక్ చిన్న చిన్న దీపాల స్ట్రక్చర్ లాగా ఉన్నాయి. మైట్ బి ఆ కాలంలో మంట పెట్టనీకి కావచ్చు, అలా కూడా కావచ్చు. సో ఇప్పుడు మేమైతే ఇంకొక టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. అది వచ్చేసి శివ టెంపుల్. ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటిది అనేది మీకు ఇప్పుడు చెప్తాను అన్నట్టు. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి ప్రసన్న విరూపాక్ష శివ టెంపుల్ అయితే అంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ దగ్గరికి వచ్చామో దీని ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి దగ్గర 14th సెంచరీలోనైతే బిల్డ్ చేశారు. సో ఇది శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ ఒక ఆర్కిటెక్చర్ని మనకి చూపిస్తుంది ఇక్కడ. ద టెంపుల్ హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఈ టెంపుల్లో ఎప్పుడు వాటర్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ టెంపుల్ని ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతారట. ఇక్కడ శివరాత్రి రోజు అయితే చాలా మంచిగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతాయని చెప్పేసి ఒక పోర్చుగీస్ ట్రావెలర్ తన బుక్లో రాశారు. ఐ కాంట్ ఈవెన్ డిటర్మైన్ హౌ గ్రేట్ టు బి హియర్ అని చెప్పేసి. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. మనం ఇక్కడ చూడొచ్చు టెంపుల్ స్టార్టింగ్లో వాట్ ఎవర్ ద ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏమంటారు, మన బుజ్జగన్పై వినాయకుడు ఉన్నారు. అక్కడ పైన మనకు కల్షం చెంబు లాగా ఉన్నది. మనకి ఎంట్రన్స్లో అటు సైడ్ ఇటు సైడ్ ఈవెన్ అక్కడ కూడా కల్షం చెంబు ఎంట్రన్స్లో. సో మనం లోపలికి వస్తే ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నది. అందుకోసమే దీని అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని అంటారు కావచ్చు. మొత్తం ఉన్నాడా? ఉన్నా. సో లోపల మనం చూసుకోవచ్చు అక్కడ నంది కనిపిస్తుంది. నంది దాటేసి ఇంకా లోపల గుడి ఉంది, కానీ మనకేం కనిపిస్తలేదు. వాటర్ మాత్రం చాలా ఫంగస్ ఫోటో దిగగానే మంటలు రావాలి. సో టెంపుల్ ఎంట్రన్స్లలో కూడా మనకి ఇలా చూడవచ్చు మొత్తం ఇల్లు ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇలా ఆ టెంపుల్ అలా లోపలికి వెళ్ళేసి దెన్ అక్కడ మెయిన్ టెంపుల్ మాత్రం వాటర్లో ఉన్నది. ఇది మొత్తం మనకి 14th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి ఇక్కడ మనకి పురాణం అయితే చెప్తున్నది. చూడండి, అది అక్కడ మెయిన్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక స్టెప్ డౌన్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక స్టిల్ ఇంకొక స్టెప్ డౌన్లో ఉన్నది మొత్తం అక్కడ. హలో ఆల్, వాట్సాప్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. Day 2 ఇన్ హంపి. మార్నింగ్ లేపారు 5:30కి సన్ రైజ్ అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి వచ్చాము. జస్ట్ ఇప్పుడు ముందట ఒక హిల్ ఉన్నది, ఆ హిల్ ఎక్కి పోవాలి. సో చలో లెట్స్ గో. 5:30కి లేస్తే 6:15 లేచినావు. 5:30కి నీ అవ్వ నువ్వు లేచి నీళ్ళత్తలే అన్న మమ్మల్ని అందరినీ టార్చర్ పెట్టినావు. నువ్వు అట్లుంటుంది రూమ్లో పరిస్థితి. చలో పైకి అయితే వెళ్దాం. మనం వెళ్ళేదైతే మాతంగా హిల్. ఇక్కడికి వెళ్ళి స్టెప్స్ కనిపిస్తున్నాయా? చలో లెట్స్ గో.
మనం ఇక్కడ చూసుకుంటే కొండపైన వే టు హిల్ అని ఉన్నది. ఆల్మోస్ట్ ఇట్స్ టైం. మేము ఇంకా కిందనే ఉన్నాము. ఇక్కడ మండపం అదిగో, అది విరూపాక్ష టెంపుల్. క్రేజీ ఉంది. టెంపుల్ ఎక్కేటప్పుడు అయితే మన కింద ఒక చిన్న మండపం ఉన్నది. ఇక్కడ నంది దేవుడు కూడా ఉన్నాడు, కానీ చూసుకుంటే పలగొట్టేసి ఉన్నారు. ఇక్కడ చాలా వరకు ఈ రూమ్స్ అయితే విరిగిపోయి ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా స్టెప్స్ ఉన్నాయి పైకి. అదిగో, లెట్స్ గో. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టెప్స్ అయితే ఎక్కేసి వచ్చేసాము. Hey, what is this creature? సో మనం స్టెప్స్ ఎక్కేసి ఒక పాయింట్ దాకా వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక 2 paths ఉన్నాయి. మనం పైకి ఎక్కాలంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమంటారు, పెయింట్తో రాసి ఉంచారు వే టు హిల్ అని చెప్పేసి. సో చలో, లెట్స్ గో. అక్కడ ఉండి ఇంత ముందు చూపించారు వే టు హిల్ అని చెప్పేసి. నేను ఇక్కడ ఒక హ్యారో, అదిగో, ఇంకా పైకి వెళ్ళాలి. వావ్, జస్ట్ ఇమాజిన్. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నది విరూపాక్ష టెంపుల్. అండ్ లెట్స్ గో. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అవును, ఇక్కడికి వెళ్ళావు చూసాం కదా, మనం ఇలా వచ్చాము. పాప అన్న, ఇంక దీని మీద కాలు పెట్టరా. ఓ, ఇంకొక పాత్. ఎట్లా పోయినావు? ఇట్లకెళ్ళి రావాలా? యా, అటొగ్గు. అదిగో ఇక్కడ రూట్ ఉంది. మా కారు అక్కడ. ఇలా నాలా ఎక్కడికి ట్రై చేయకండి. ఇక్కడ ఆరో మార్క్ పెట్టారు, పక్కకి వెళ్ళి అలా వెళ్ళండి. We are at the top of the hill. జస్ట్ లుక్ ఎట్ ద వాస్ట్ ఎంపైర్. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం మొత్తం. విరూపాక్ష టెంపుల్, తుంగభద్ర నది. ఓ, ఇదిగోండి ఇక్కడ బాజార్. క్రేజీ. మేమైతే పైకి వచ్చేసాము. అది అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ లైన్ పట్టుకొని ఇలా 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 వచ్చేసాం. మేమైతే లోపలికి అయితే వచ్చేసాం. పైకి వచ్చాక మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది. చింటాన్న ఇక్కడికే లెక్కారు. Whoa, whoa, whoa. Focus. Yes. కింద ఉన్నాడు అన్న.
కింద టెంపుల్ ఉంది కదా అటు లోపలికి. సో సన్ రైజ్ అయితే ఏం లేదు, ఎందుకంటే మొత్తం క్లౌడీ ఉండే కాబట్టి మనకైతే సన్ రైజ్ అయిపోయింది. బట్ లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. హాయ్ బ్రో. చూసుకో. సో మనం కిందికి వస్తే మనకి ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నది. సో మార్నింగ్ అయితే సన్ రైజ్ చూడడానికి వెళ్ళాము. సన్ రైజ్ అవ్వలేదు, జస్ట్ అట్లా నేచర్ని ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ క్వీన్స్ బాత్ అయితే చూసేసి వద్దాం. ఇప్పుడే దాని దగ్గరికి వచ్చాము, చూపిస్తాను, నా ముందటే ఉన్నది. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది క్వీన్స్ బాత్. ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్లోనైతే కట్టారట. ఇక్కడ మనం చూసుకుంటే దగ్గర ఇది 1.8 మీటర్స్ డెప్త్లో అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడైతే దీని లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇటు సైడ్కి అయితే మనకి ఎంట్రన్స్ ఉంది. సో ఇదైతే క్వీన్స్ బాత్ ఎంట్రన్స్. మనకి ఈ ఎంట్రన్స్ పక్కన మనకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇలా పాత్ ఉన్నది, అంటే వీటిలో వాటర్ పోసేవారు, సో దట్ సమ్ క్రొకడైల్స్ వాటిని వదిలిపెట్టేవారు కావచ్చు. మనకు చాలా వరకు ఇలానే చూసుకుంటాం. సో లెట్స్ ఎంటర్. సో ఇది క్వీన్స్ బాత్ అనే ప్లేస్. ఇది అనేది అది అక్కడ స్టెప్స్ నుంచి కిందికి దిగేసి వస్తారు స్నానం చేయనీకి క్వీన్స్. అక్కడికి వెళ్ళి వాటర్ ఫ్లో ఉంటుంది. ఆర్కిటెక్చర్గా చూసుకుంటే మొత్తం ఇది ఇండో ఏషియన్ స్టైల్లో ఉన్నది. అదిగోండి అక్కడ, అండ్ ఈ పైన ఈ క్రేవింగ్స్ ఇవంతా చూసుకుంటాం. సో ఇక్కడ మొత్తం ఇవన్నీ కౌంట్ చేసి ఇవన్నీ 24 ఉంటాయట. ప్రతి ఒక్క ఏమంటారు, ప్రతి ఒక్క డైరెక్షన్ సైడ్ మనకి ఇలా 4 ఫేసెస్ అయితే చూసుకోవచ్చు. ఇట్లా 1 2 3 6. సో సేమ్ అలాగే అదిగోండి అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, నవ్వు ఇక్కడ. సో వీ హ్యావ్ 3 ప్రతి డైరెక్షన్లో చూసుకోవచ్చు మనం. సో ఇక్కడైతే మనం చూసుకుంటే స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ద్వారానే కిందికి దిగనీకి అయితే ఉంటుంది క్వీన్స్ బాత్కి. నో ఎంట్రీ. అండ్ ముందట ఇదిగోండి ఇక్కడ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాత్వే. ఇక్కడికి వెళ్ళి మనకు వాటర్ పోనీకి కూడా ఉంటుంది. మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇదిగోండి అక్కడికి వెళ్ళి వాటర్ హై లెవెల్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాటర్ అట్ హై లెవెల్ వచ్చి అక్కడ నుంచి ఇటు వాటర్ వెళ్ళేటట్టు డిజైన్ అయితే చేశారు. సో ఇది క్వీన్స్ బాత్. మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క పాయింట్లో మంచి ఆర్కిటెక్చర్తో అయితే ఉన్నది. ఎవ్రీ సైడ్ చాలా వరకు అయితే మెయింటైన్ చేయట్లేదు, బట్ దీనికి మంచి రీకన్స్ట్రక్షన్ చేసి ఇట్ విల్ బి వెరీ ప్యారడైస్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి స్టోన్ డోర్. ఇది మొనోలిథిక్ స్టోన్ డోర్, అంటే ఒక బండ రాయితోనే మొత్తం మనకి ఈ డోర్ని అయితే చేశారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బిట్ ఆఫ్ చిన్న క్రాక్ వచ్చి సరే విరిగిపోయింది, బట్ చూడండి ఇంత భారీ సైజ్గా చేశారు. సో మనము బయట ఏదైతే స్టోన్ డోర్ చూసామో ఆ డోర్ ఇక్కడ ఉంటుంది కదా, దాని మార్కింగ్. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కొని వెళ్ళడానికి ఒక చిన్న బావి లాగా పెట్టారు ఇక్కడ. సో ఒకప్పుడు హోల్స్ ఎలా పలగొట్టారంటే, ఒకప్పుడు బండలను ఎలా పట్టారంటే ఇలా చిన్న హోల్స్ చేసేవారు. హోల్స్ చేసేసి దీంట్లో గంధం చెక్క పెట్టేవారు. గంధం చెక్క పెట్టి మొత్తం నూకేసి వాటర్ పోస్తుంది. వాటర్ పోయడం వల్ల ఏమవుతుండే, అది ఇట్లా ఉబ్బి అప్పుడు స్టోన్ అనేది పగులుతుండే. అదిగో అక్కడ మనం చూడొచ్చు, అలా స్టోన్ ఇట్లా క్రాక్ వస్తుండే మొత్తం అక్కడ. సో ఇప్పుడు మాత్రం మనమైతే పైకి వచ్చేసాము.
సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మేము అక్కడికి వెళ్ళి ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయితే మీకు ఇంత లార్జ్ స్పేస్ ఏదైతే ఇది కనిపిస్తుందో ఇది ఒకప్పుడు మండపం 10x10 పిల్లర్స్. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4 5 6 7 8 అండ్ 10x10 అంటే ఒక 100 పిల్లర్స్ మండపం హాల్ ఉంటుండే. సో కింగ్ వచ్చేసి కింగ్ అక్కడ కూర్చుంటుండే. అక్కడికి వెళ్ళి కింగ్ ఏమంటారు మన ఏమైనా చెప్పడం కానీ సోల్జర్స్కి వాళ్ళు ఇవ్వడం కానీ ఏదైనా. సో అక్కడ ఏమైనా తప్పు ఏమంటారు జడ్జిమెంట్ జరుగుతుంది, ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పిల్లర్ ఉంటుంది. నేను మీకు బయటికి వెళ్ళేటప్పుడు చూపిస్తా. 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇంకో ఇది ఇక్కడ కనిపిస్తుందిగా, అక్కడ ఉరిదిస్తుండేనట. సో ఇది మొత్తం ఒక హాల్, పెద్ద హాల్ 10x10 అంటే 100 పిల్లర్స్ హాల్ అన్నట్టు. అక్కడ కింగ్ కూర్చుంటుండే. సో ఇప్పుడైతే మేము టాప్ దగ్గరికి వచ్చేసాం, ఎక్కడైతే శ్రీకృష్ణదేవరాయలు కూర్చొని ఈ సభా మండపాన్ని ఉద్దేశించి మాట్లాడేవారు. అదే టాప్ పొజిషన్. కింద మనకు చూసుకుంటే మండపం 100 పిల్లర్స్ మండపం. మంచి వ్యూ బాగుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఇంతకుముందు ఒక బిల్డింగ్ ఉంటున్నాయంట. సో దిస్ బిల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్యాక్స్ కలెక్టింగ్. సో ఇప్పుడు మనము ఇంకొక ప్లేస్కి వెళ్దాం. సో దీని వచ్చేసి సీక్రెట్ ఛాంబర్ అని అంటుండే, వేర్ శ్రీకృష్ణదేవరాయ కానీ శ్రీకృష్ణదేవరాయ తెనాలి రామకృష్ణ గారు వాళ్ళు ఏమన్నా సీక్రెట్స్ మాట్లాడుకోవాలి, డిసిషన్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు దీని లోపలికి వచ్చి డిసిషన్స్ తీసుకుంటుండే. సో ఇక్కడికి వెళ్ళి అయితే మనకు ఒక ఎంట్రీ ఉన్నది, లోపల కూడా వెళ్దాం. సో టాప్ వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా ఇంతకుముందు దీని మీద ఒక స్లాబ్ ఉంటుండే, స్లాబ్ విత్ వాటర్ ఉంటుండే. సో ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ లోపల ఒక సీక్రెట్ ఏరియా ఉన్నదని చెప్పేసి ఎవరికి తెలియకపోతుండే. ఇక్కడ వామో స్టెపేంద్ర బాబు ఇంత కిందికి ఉంది. అన్న ఎంట్రన్స్ ఏడు ఉన్నది. ఓ ఇటు ఉన్నది ఎంట్రన్స్. లోపలికి వచ్చేదాకా వెళ్తలేదు, కింద ఏమున్నది బయట ఏమున్నది. దీనిపైన ఒక స్లాబ్ ఉండి దాని మీద వాటర్ ఉంటుండేనట. ఇక్కడ ఏదైతే ప్లేస్ చూస్తున్నామో ఇది అనేది ఒకప్పుడు స్టేజ్ అన్నట్టు. ఆ టైంలో మనకి శ్రీకృష్ణదేవరాయ టైంలో 9 days దసరా ఉత్సవం అయితే జరుగుతుంది కదా, ఆ జరిగే టైంలో ఇది స్టేజ్ అన్నట్టు. ఈ స్టేజ్ మీద డాన్స్ చేయడానికి ఉంటుండే. సో ఇది ఆ స్టేజ్ అన్నట్టు. స్టేజ్ మీద మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎలిఫెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ స్టోన్ చూసారు కదా, సౌండ్ వస్తుంది, డిఫరెంట్ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇది చూసుకుంటే పైప్ వాటర్ కనెక్ట్ ఉంటుండే. మొత్తం ఇదంతా కనెక్ట్ అయి ఉన్నది, వాటర్ సోర్సెస్ తో. ఇదిగోండి ఇట్లా స్టెప్స్. సో మనకి ఆ టైంలో వాటర్ సోర్స్ అనేది బయట కమలాపూర్ లేక్ అని ఉంటుండే. సో కమలాపూర్ లేక్ అనేది డౌన్లో ఉంటుండే, ఈ ప్యాలెస్ అనేది అప్ హిల్ ఉంటుండే. సో అక్కడికి వెళ్ళి మనకి వాటర్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుండే. చూడండి ఇలా పైప్స్ కాదని ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంగో అండి, ఇదిగో ఇలా వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తుండే. మొత్తం ఇదంతా మండపానికి వాటర్ ట్రాన్స్పోర్ట్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లేట్ లాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఆ టైంలో వీటిని ప్లేట్స్ లాగా యూజ్ చేస్తుండే. ఆ ప్లేట్ రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ప్లేట్ కాంపిటీషన్స్ పెడుతుండేనట. కాంపిటీషన్స్ పెట్టేసి ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళకి ప్రైజ్ అని చెప్పేసి అలా కాంపిటీషన్స్ పెడుతున్నాడు ఇట్లా ప్లేట్స్. సో ప్లేట్స్లో ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. మీకు వినిపిస్తుంది, ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది, ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి ఇక్కడ. వాటర్ సప్లైకి మొత్తం వాటర్.
సో ఈ స్టెప్ వెల్ ఏదైతే ఉన్నదో ఇది చాలా డెప్త్ ఉంటుండే, లైక్ రివర్స్ పిరమిడ్ షేప్లో ఉంటుండే. అక్కడ మనం చూసుకోవచ్చు 5 4 3 2 1 అట్లా రివర్స్లో మొత్తం ఇట్లా కింద ఇంకో 10 స్టోర్స్ లోపల దాకా ఉంటుందట. ఇది 1983లో తవ్వకాలలో బయటపడింది. అది ఎలా అంటే ఈ పైప్ లైన్ అయితే మన వాళ్ళకి కనిపించింది. అయితే ఇటు సైడ్ డౌన్ ఉన్నది, ఇటు సైడ్ డౌన్ ఉంటే ఇక్కడ ఏదో ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తవ్వడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ స్టెప్ వెల్ అయితే కనిపించింది. సో ఆ టైంలో యువరాణి గారు ఇక్కడ ఉన్న వాటర్ తీసుకెళ్ళి ఆ ముందట కనిపిస్తున్న టెంపుల్లో అమ్మవారి విగ్రహం ఉంటుండేనట, అక్కడ అభిషేకం చేస్తుండేనట ఇదే వాటర్ యూజ్ చేస్తూ. అదిగోండి వాటర్ సప్లై ఒకప్పుడు ఎలా ఉంటుండే మొత్తం. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో మనకు అక్కడ చూసాం కదా వాటర్ అలా వస్తున్నాయి అని చెప్పేసి. సో అదేవిధంగా వాటర్ కూడా ఇక్కడ వస్తుండే. ఇది మోనోలిథిక్ స్టోన్. ఇక్కడ ఒక స్టోన్లకి వెళ్ళి ఒక చిన్న వెల్లా ప్రిపేర్ చేసి ఇందులో కలర్స్ నింపుతుండే. ఇందులో రాజుగారి పిల్లలు స్నానం చేస్తుండేనట. సో ఆ కిడ్స్ స్నానం చేయడానికి ఇది కన్స్ట్రక్ట్ చేశారు. పూర్వం రాజుగారు దాని మీదకెక్కి అక్కడ కూర్చొని కింద జరిగే ఏమంటారు స్వాట్స్ ఫైట్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఉంటే అవన్నీ చూసేవాళ్ళు అన్నట్టు. ఇక్కడ 9 days ఫెస్టివల్ జరుగుతుండే. ఆ ఫెస్టివల్ టైమ్స్లలో ఇక్కడ పైకెక్కి రాజుగారు కూర్చొని చూస్తుండేనట్టు మొత్తం ఇదంతా. అండ్ ఈ స్టోన్ స్కల్ప్చర్స్లో మనం ఒకటి చూడొచ్చు కింద లైన్. సో ఆన్ ద బాటమ్ లైన్ వేర్ వీ కెన్ సీ హంటింగ్, లేడీస్ హంటింగ్ చేస్తున్నట్టు ఇక్కడ ఇదిగోండి బాటమ్ లైన్. దాని తర్వాత గుర్రం, దాని తర్వాత క్యామెల్, దాని తర్వాత ఎలిఫెంట్. ఇక్కడ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఇట్లా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ లేడీస్ హంట్ చేస్తున్నట్టు, దాని తర్వాత హార్స్ రైడింగ్, దాని తర్వాత క్యామెల్ రైడింగ్, దాని తర్వాత ఎలిఫెంట్. విజయనగరం ఈజ్ అ వాస్ట్ ఎంపైర్. ఇట్స్ అన్ ఎక్స్ప్లోరర్స్ ప్యారడైస్ ఇది మాత్రం. చలో పైకి అయితే వెళ్దాం మనం. దసరా టైంలో ఇక్కడ, దసరా టైం అంటే మన నవరాత్రుల టైంలో ఇక్కడ పెద్ద ఫెస్టివల్ అయితే జరుగుతుండే. సో కింగ్ ఇక్కడ కూర్చొని కింద జరిగే కసరత్తులు వీటిని అన్నీ చూస్తుండే. అక్కడ మీకు చెప్పాను కదా అక్కడ డ్యాన్స్ స్టేజర్స్, అదో మండపం, అక్కడ సీక్రెట్ ఛాంబర్ మొత్తం ఇక్కడనే ఉంటుండే మొత్తం. సో ఇక్కడ పైన ఒక ఏమంటారు 1 story బిల్డింగ్ ఉంటుండే. మీకు చూడొచ్చు ఇక్కడ పిల్లర్స్ ఇదిగోండి 1 2 3 4 ఇక్కడ పిల్లర్స్ ఉండే. ఇవన్నీ ఇప్పుడైతే ఏం లేదు. ఒక్కొక్క టైంలో కింగ్ ఇక్కడ కూర్చొని మొత్తం ఏరియాని ఎక్స్ప్లోర్ చూస్తుండే. ఈసారి పోయేటప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఉందా? సేమ్ ఉంది. పోయేటప్పుడు ఎవరు రావద్దు. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ లొకేషన్కి వచ్చాం. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి విజయ విఠల టెంపుల్. అదే మన 50 రూపీస్ నోటు పైన ఏదైతే చారియట్ ఉంటుందో అది. సో ఇప్పుడు దీనికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు గజ్జల మండపం. ఈ మండపం ఏదైతే ఉన్నదో దీని పేరు వచ్చేసి గజ్జల మండపం. నేనైతే లోపలికైతే వెళ్ళడం లేదు, ఇక్కడికి వెళ్ళి మీకు చూసి చెప్తాను. సో ఇదైతే మనకి 16th centuryలో కట్టారు. దగ్గర ఇది ఒక 400 years ఓల్డ్ మండపం. సో మనకు అక్కడెక్కడనో మెయిన్ రోడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి మెయిన్ టెంపుల్కి దగ్గర 1 kilometer అయితే ఉంటుంది. మనకైతే ఏమంటారు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయి. 1 round ట్రిప్కి 1 way ట్రిప్కి 10 rupees, రౌండ్ ట్రిప్కి 20 rupees అయితే తీసుకుంటారు. సో మీకు ముందట వస్తుంది కదా ఎలక్ట్రిక్ వెహికల్. సో అలా ఉంటాయి. అది తీసుకెళ్ళి జస్ట్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు, మళ్ళీ రిటర్న్ రావడానికి అంతే. ఇంకా ఇలా ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. మనకి దీనికైతే టికెట్ ఉన్నది. టికెట్ వచ్చేసి 35 rupees.
మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో పే చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది అది బ్యాక్ సైడ్. సో బయట మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా విఠల బజార్. సో మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. లోపల చూసారు కదా ఎంత వాస్ట్ ఉన్నదో. సో 50 రూపీస్ నోట్ పైన మనకి ఏదైతే చారియట్ వీల్ ఉంటుందో అదే ఇది. చూసారు కదా సేమ్ బాగుంది. సో దీన్ని శ్రీకృష్ణదేవరాయలు ఒడిస్సాలో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి సేమ్ అదే విధంగా అయితే చేశారు. సో ఇక్కడ చారియట్ వీల్స్ ఉన్నాయి, బట్ దీన్ని ఎప్పుడు వీళ్ళు కదపలేరు. ఇక్కడ మాత్రం హార్సెస్ ఉంటుండేనట ముందట, బట్ దాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఆ డిస్ట్రాయ్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడ ఏదో ఒకటి హార్సెస్ ఉండే, కానీ డిస్ట్రాయ్ చేసిన నమూనాలు అయితే మనకి ఎక్కడ దొరకలేదు. సో ఆ హార్సెస్ ప్లేస్లో అయితే మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ని అయితే పెట్టారు. సో ఈ టెంపుల్ వచ్చేసి గరుడ దేవునికి టెంపుల్. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉన్నది, నేను మీకు ముందు మొత్తం చెప్తూ ఉంటా. సో ఇది విఠల టెంపుల్ ఎవరిది? శ్రీ మహావిష్ణువుకి ఎవరుంటారు? గరుడులు. సో ఆ గరుడ స్వామికి ఉన్న టెంపుల్ ఇది వాహనం లాగా అన్నట్టు. సో ఈ లోపల మనకి గరుడ దేవుడు ఉంటాడు. సో మనకి ఇక్కడ ఏవైతే ఈ పిల్లర్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ మ్యూజికల్ పిల్లర్స్ అన్నట్టు. ఈ పిల్లర్స్కి ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ అయితే ఉంటుంది. సో ఒకప్పుడు ఇక్కడ ఏమంటారు, డాన్స్ చేసేటప్పుడు ఇక్కడ పిల్లర్స్ దగ్గర నిలబడి ఇలా కొడుతూ ఉంటే మొత్తం సౌండ్స్ వచ్చేది. టిల్ 2007 వరకు అయితే అందరిని ఇక్కడ అలౌ చేస్తుండే టు టచ్ దట్. దాని తర్వాత దీన్ని చాలామంది టూరిస్ట్స్ వచ్చి ఏమంటారు కొట్టడం, బండరాయితో కొట్టడం వల్ల చాలా వరకు ప్రాపర్టీ డ్యామేజ్ అయితే జరిగింది. సో ఆ డ్యామేజ్ జరగడం వల్ల దాని తర్వాత ఏం చేశారంటే టూరిస్ట్ని అలౌ చేయడం లేదు టు టచ్ దట్ వన్. అంతకుముందు అయితే చాలా వరకు టచ్ చేసేవాళ్ళు అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే ట్రీ కనిపిస్తుందో ఇది ఆల్మోస్ట్ ఒక 150 years ఓల్డ్ ట్రీ అట. ఇట్లా పెడితేనేమో ఈ కోతి దీన్ని పట్టుకున్నట్టు ఉన్నది కింద. ఇప్పుడు పైన స్నేక్ స్నేక్ పడగ విప్పినట్టు ఇంకా ఉన్నాయి. ఇట్లకెళ్ళి చూస్తే లయన్ షేప్, ఇట్లకెళ్ళి చూస్తే ఒక షేప్. సో మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు టెంపుల్ ఎంత బాగా చెక్కారో. ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు, ఇక్కడ డాన్స్ చేస్తున్నట్టు. సో ఇక్కడ అయితే మనకి విష్ణుదేవుడు ఉంటాడు. ఇక్కడ మన లోపల అయితే విష్ణుదేవుడు, దీని ముందటనే మనకి చారియట్ వీల్ ఉంటుంది, అది గరుడ దేవుడికి ఉన్నట్టు వీల్. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకి ప్రదక్షిణ చేయనీకైతే ఉంటుంది. సో మనం దేవుడి కిందికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం అంటే మన మీద దేవుడు ఉన్నది, మనం ప్రదక్షిణ చేస్తున్నాం అన్నట్టు. आप ऐसा देखिए, सांप है, नीचे शिवलिंग है, शेषनाग है. थोड़ा राइट में देखिए, नीचे एक पैर, ऊपर एक पैर, पूंछ और बॉडी फेस है. हनुमान जो समुद्र उल्लंघन करता है तो वैसा दिखता है. मुझे समझ नहीं आया, ये वाला मुझे समझ नहीं आया. ये वाला नहीं है. एक टाइम सर, ये नीचे पैर दिख रहा है ना सर, ये पैर दिख रहा है, ऊपर एक पैर है ना सर, ये पूंछ है, ये बॉडी है ना, ये फेस दिख रहा है ना. अभी क्या दिख रहा है आपको? इंसान जैसा. अच्छा, बंदर है. नहीं, हनुमान जी बोल रहे हैं. ये एक उनका पैर, एक दूसरा पैर, एक पूंछ और एक स्काई में उड़ता है ना वैसा दिखता है. खाली ऊपर से देखिए फ्रॉग जैसा दिखता है. थोड़ा इस तरह
ये देखिए चेहरा है, ये हाथ है, ये बॉडी है, टाइगर लेग है, पूंछ है। ये जो बड़ा बंदर बैठ के बच्चा दूध पिलाते हैं ना माँ बंदर बच्चों को, वैसा दिखता है। केयर करता है ना माँ बंदर जो एक में तभी मल्टीपल इमेज है। तो आपने कैसा इंप्रेस हो रहा है ना अभी देख के, तभी राजा भी ऐसा इंप्रेस होगा ना आर्किटेक्चर। సో మేమైతే దర్శనం చేసుకొని బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈసారి అయితే మేము ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి కూడా 10 రూపీస్ టికెట్ అయితే తీసుకొని మనం ఎక్కేయాలి. బాయ్. ఇదే టెంపుల్. సో మేమైతే అంజనాద్రి కొండ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. బట్ అలౌ చేస్తారో లేదో చూద్దాం. అలౌ చేస్తే పైదాకి వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే వస్తాము. లెట్స్ గో. వావ్, అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి మనం ఇప్పుడు. జై శ్రీరామ్. స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఆల్మోస్ట్ 100 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. 100 అయిపోయినాయి, ఇంకా 400 ఉన్నట్టున్నాయి. సో ఆల్మోస్ట్ అయితే 230 స్టెప్స్ అయిపోయినాయి. పైకైనా అంతే కదా, ఇక అంటే హాఫ్ వే పాత్ ఈజ్ డన్. అక్కడుంది టెంపుల్. సో ఫైనల్లీ కొండ మీదకి అయితే వచ్చేసాం. అంజనాద్రి హిల్, ఎక్కడైతే హనుమంతుడు పుట్టారో అక్కడికి. జై శ్రీరామ్. సో మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం. లోపలైతే వీడియోస్ నాట్ అలౌడ్. జై శ్రీరామ్. అంజనాద్రి టెంపుల్, ఎక్కడైతే హనుమంతుడు జన్మించారో ఇది టెంపుల్ మీదకి వెళ్ళైతే వ్యూ. ఇటు వచ్చి చూస్తే మనకి విజయనగర సామ్రాజ్యం అయితే ఉంటుంది. ఇప్పుడు చీకట్లో కాబట్టి మనకేమీ ఏర్పడతలేదు. అదిగో అక్కడ టెంపుల్. మేమైతే ఇక్కడ కిందికి వచ్చేసి హలో వాట్సాప్, అందరికీ నమస్కారం. నేను మీ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా జర్నీలో డే 3. యాక్చువల్ అయితే ఈరోజు బదామి కేవ్స్ వెళ్ళాలి. దారిలో వెళ్తుంటే తుంగభద్ర డ్యామ్ అని అనిపించింది. లోపలికి వచ్చాం, అడిగితే వెహికల్ తీసుకోవచ్చా అంటే లేదన్నారు. మళ్ళీ బయటికి వెళ్ళినాం. మళ్ళీ దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుని మళ్ళీ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చేసి కథం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. చూద్దాం డ్యామ్ ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. లెట్స్ గో. సో ఇదే తుంగభద్ర డ్యామ్ అయితే ఎంట్రీ. మనకి మేమైతే అక్కడ వెహికల్ అయితే పార్క్ చేసి వచ్చేసాము. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉన్నది. టికెట్ తీసుకొని
ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవడమే ఇక మనం. చలో లెట్స్ గోయింగ్. సో మేమైతే తుంగభద్ర డ్యామ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బస్ రైడ్ ఉంటుందట. పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 30 రూపీస్. సో మేమైతే దీంట్లో వెళ్తున్నాము. దీంట్లోకి వెళ్తే మనకి చాలా ప్లేసెస్ అయితే కవర్ అవుతాయట. సో వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. సో బస్ వచ్చేసి ఒక ఫస్ట్ స్పాట్లో అయితే దింపేశారు. దిగేసి మేము ముందుకు వెళ్తున్నాం. నాకు తెలిసి ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అయి ఉంటుంది. ముందుకు వెళ్ళాక చూపిస్తా వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో. కొంచెం పైదాకా వచ్చాక మనకైతే ఇక్కడ గెస్ట్ హౌస్ అయితే కనిపిస్తుంది. సో మనకైతే ఇక్కడికి వెళ్ళైతే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. అది వ్యూ పాయింట్, అది కనిపిస్తుంది కదా, ద గ్రేట్ తుంగభద్ర డ్యామ్. వాటర్ చూడండి ఎంత ఉన్నాయో. సో మేమైతే తుంగభద్ర డ్యామ్ వ్యూ పాయింట్ చూసుకొని కిందికైతే వచ్చేసాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటిదో అక్కడికి వెళ్ళాక చెప్తాను. సో మేమైతే ఆఫ్టర్ 3 hours జర్నీ తర్వాత బాదామి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే బుకింగ్ దగ్గర ఉన్నాం. బుకింగ్ మీరు క్యాష్ ఇస్తే 25 రూపీస్, అదే మీరు ఆన్లైన్లో చేస్తే 20 రూపీస్. సో 5 రూపీస్ ఎక్స్ట్రా ఇఫ్ యూ పే ఫర్ క్యాష్. ఇక్కడ మేమైతే ఆన్లైన్లో తీసుకొని వెళ్తున్నాం. చలో లెట్స్ గో. ఇప్పుడు మనం బదామి గుహల చరిత్ర అయితే తెలుసుకుందాం. బదామి పూర్వంలో వాతాపి అని పిలువబడేది. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఉంది. ఇది క్రీస్తు శకం 540 నుంచి 757 వరకు చాళుక్య రాజధానిగా నిలిచింది. ఈ బాదామి చాళుక్యులు దక్షిణ భారతదేశంలోని శక్తివంతమైన రాజవంశము. వారు కళ, శిల్పం, వాస్తుశిల్పాలతో గొప్ప కీర్తి పొందారు. 6వ శతాబ్దంలో నిర్మించారు ఈ గుహలన్నీ. ఇందులో 4 గుహలు ఉంటాయి. మొదటి గుహ వచ్చేసి శివునికి అంకితం, రెండో గుహ వచ్చేసి విష్ణువుకి అంకితం, మూడవ గుహ వచ్చేసి విష్ణువు విభిన్న అవతారాలు, శిల్పకళలతో అంకితం ప్రసిద్ధి, 4వ గుహ వచ్చేసి జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే బాదామి ఆలయంలో హిందూ, జైన, బౌద్ధ సంప్రదాయాల సమ్మేళనంతో ఉన్నది. ఎర్రటి కొండలపైన చెక్కబడిన ఈ శిల్పాలు పురాణ కథలు, దేవతల రూపాలను అద్భుతంగా ఉంటాయి. జస్ట్ ఓం నమ శివాయ. ఇక్కడ మనకైతే శివుడి టెంపుల్ అయితే ఉన్నది లోపల. ఓం నమ శివాయ. సో కేవ్ 1 అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే అనదర్ స్పాట్కి వెళ్తున్నాం ముందుకి. నల్లగా వస్తుందా? హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. సో ఇప్పుడైతే కేవ్ 2 దగ్గరకు వచ్చాం. కేవ్ 2లో కూడా సేమ్ కేవ్ 1 లాగానే మనకు మొత్తం అయితే ఉంటుంది. ఇదిగోండి మొత్తం స్కల్ప్చర్ అయితే చెక్కున్నది ఇక్కడ చూస్తున్నారు కదా పైన.
ఇదిగో ఇక్కడ చూస్తే వరహస్వామి భూమాతని కాపాడుతున్నట్టు, కింద అందరూ మొక్కుతున్నట్టు. లోపల శివలింగం ఉండాలి, బట్ శివలింగం అయితే లేదు, డిస్ట్రాయ్ అయిపోయింది. ఎంత అద్భుతంగా చూసారా, చిన్న చిన్న డాట్ టు డాట్ డాట్ టు డాట్ క్రేజీ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇప్పుడైతే నేను కేవ్ 3కి వచ్చాను. కేవ్ 3లో మీరు చూడొచ్చు శ్రీ మహావిష్ణువుని ఎంత బాగా చెక్కారో. ఇక్కడ ఆదిశేషు, అక్కడ 5 పడగలతోని, ఇటు సైడ్ వరహస్వామి, అక్కడ మూర్తి. ఇక్కడ పైన కూడా మనకి స్కల్ప్చర్స్ చాలా బాగున్నాయి. సూపర్ ఉందన్న. దా చూడు మస్తుంది. ఇదిగోండి ఇటు సైడ్ ఒక స్కల్ప్చర్. అన్నీ విష్ణువు గారి అవతారాలు, మహావిష్ణువు అవతారాలు. ఈ టెంపుల్ మొత్తము ఆయన గురించి. సో ఈ బదామి కేవ్స్లో మనకి ఇంకా కొంచెం పైకి వస్తే 4th కేవ్ అయితే ఉంటుంది. ఇది కేవ్ నెంబర్ 4. ఇక్కడ కూడా ప్రతి ఒక్క కేవ్ లానే ఇక్కడ కూడా ఏదో ఒక ఏమంటారు, ఇక్కడ బుద్ధిజంది ఉన్నది. ఇవ్వండి చూస్తున్నారు కదా, ఇక్కడ బుద్ధుడు కూర్చొని ఏమంటారు ధ్యానం చేస్తున్నట్టు. అదిగోండి అక్కడ కూడా బుద్ధుడు. గౌతమ్ బుద్ధుడు. అదిగోండి లోపలికి వస్తే మనకు కనిపిస్తుంది కదా గౌతమ్ బుద్ధుడు. ఇదిగోండి ఇక్కడ సో మనకి కేవ్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇదిగోండి ఇంత పెద్ద ఏరియా ఉన్నది. మనం నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ వచ్చేసి అక్కడనే శ్రీ భూతనాథ టెంపుల్. చలో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మేమైతే రిటర్న్ వెళ్తున్నాం. బదామి కేవ్స్ తర్వాత మేమైతే వచ్చేసాము భూతనాథ టెంపుల్. సో మీకైతే ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ ఉంది టెంపుల్. అండ్ కేవ్స్ వచ్చేసి అక్కడ, అదిగోండి అక్కడ కేవ్స్, అదంతా కేవ్స్ ఏరియా. దెన్ దిస్ ఇస్ టెంపుల్. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు చూడొచ్చు వాటర్ మీదికెళ్ళి ఇట్లా స్టోన్తో ఉండే. నాకు తెలిసి ఒకవేళ వాటర్ ఫుల్ అయితే టెంపుల్ లోపలికి వస్తే కావచ్చు. ఇక్కడ చాలామంది అయితే చేపలు పడుతున్నారు కూడా. ఇంకా అక్కడికి వెళ్ళి వస్తాయి కావచ్చు వాటర్, వర్షం పడినప్పుడు గుట్టలోకి వెళ్ళి. సో మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుదాం. అదిగోండి ఆ రూట్లోకి వెళ్ళి మనం నడుచుకుంటూ వచ్చింది. అక్కడ మా అన్న వాళ్ళు కూర్చున్నారు. మహేష్ అన్న హాయ్.
ఇప్పుడు మనం టెంపుల్ ముందుకెళ్ళి అయితే చూద్దాము ఎలా ఉంటుందో వ్యూ. సో టెంపుల్ లోపలికైతే వెళ్దాము. లోపల అయితే నంది. లోపలైతే శివలింగం ఉంది, అది కూడా కనిపిస్తుంది కదా శివలింగం. కానీ ఇటు ఎవరు వస్తారో రారో అన్నట్టున్నది లోపల. టెంపుల్ లోపలికి వచ్చి దర్శనం చేసుకున్నాడు కానీ అలా అయితే ఏం లేదు. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏదో చూడండి, అంటే సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పేసి. అండ్ ఇదిగోండి ఇక్కడ నంది ఉన్నాయి, ఇక్కడ కూడా శివలింగం ఉన్నట్టుంది, కానీ ఇక్కడ మనకైతే లింగం అయితే కనిపిస్తలేదు, ఓన్లీ బేసే ఉన్నది. అండ్ స్టోన్ పైన చూసారు కదా ఎంత బాగా చెక్కారో. సో అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అదైతే కేవ్స్. సో బదామి కేవ్స్, అదిగోండి అక్కడ పబ్లిక్ ఉన్నట్టు, అది అక్కడ పబ్లిక్ ఉన్నారు. ఆ ఏరియా అంతా బదామి కేవ్స్. ఆ కేవ్స్ నుంచి ఇలా వస్తే మీకు రూట్ కనిపిస్తుంది. సో మనం వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసుకొని ఇలా అయితే మనం స్టెప్స్ పరంగా ఇటు వస్తే మనకైతే ఇక్కడ టెంపుల్ ఉంటుంది మొత్తము. ఈ టెంపుల్ చాలా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్, 6th century టెంపుల్ అని చెప్తూ ఉంటారు దీన్ని అయితే. ఇంకా మనం అటు సైడ్ ఏమన్నా చూద్దాం. సో ఈ టెంపుల్ పైన మనం స్కల్ప్చర్స్ చూసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్లా డిక్లైనింగ్లో ఉన్నాయి. మనకి ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని అయితే యూజ్ చేశారు. ఇది అరౌండ్ 700 ఇయర్లో కట్టారని చెప్పేసి మనకి ఇక్కడ పురాణాలు అయితే చెబుతున్నాయి. మధ్యలో డిజైన్ చూస్తున్నారు కదా, సో ఈ డిజైన్ అనేది మన కాకతీయుల టైంలో కూడా యూజ్ చేశారు. ఈవెన్ మన సౌత్ ఇండియా టెంపుల్స్లలో ఆల్మోస్ట్ ఇదే టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇట్ ఇంక్లైన్ సో దట్ వాటర్ ఏం పడినా కానీ మనకి బయట పడేటట్టు వీళ్ళైతే ఇలా ఇంక్లైనేషన్ చేశారు. అండ్ పిల్లర్స్ మీరు చూసారు కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాగా ఉన్నది. ఇదంతా ఒక పిల్లర్, ఇదంతా ఒక పిల్లర్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఇక్కడ మాత్రం చిన్న చిన్న గ్యాప్స్ అయితే వచ్చాయి. సో స్మాల్ సార్ట్ ఆఫ్ ఓపెనింగ్ లాగా ఉన్నది కొంచెం. సో ఇదే టెంపుల్. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ ఇంకొక ఏరియా ఉన్నది. ఇక్కడ ఈవెన్ ఏమంటారు, ఆ గుట్ట పైన చెక్కి ఉన్నాయి. మనం వెళ్ళి చూద్దాం ఏం చెక్కారో. లెట్స్ గో. ఈ గుట్ట మీద చూశారు కదా చెక్కడం, శివలింగం, నంది శివలింగం, ఇదిగో ఇక్కడ ఒక లింగం. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఓ గణేశుడు, వరహస్వామి, విష్ణు, లక్ష్మీ నరసింహస్వామి, మళ్ళీ ఇక్కడ కింద ఉన్నాయి. ఇవి మొత్తం దెబ్బతినిపోయినాయి. ఇంకా ఇక్కడ ఇది మాత్రం విష్ణు ఏమంటారు పైన పడగలతో ఉన్నది. చూశారు కదా ఎలా చెక్కారో. వరస్వామి, వినాయకుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి, అవన్నీ అక్కడ చెక్కారు. ఆ కాలంలో ఎటువంటి టూల్స్ లేకుండా ఎలా చెక్కారేమో, క్రేజీ. ఈవెన్ మనకి ఇప్పటికి తెలిసిపోతుంది అంత క్రేజీ ఆర్కిటెక్చర్ ఇక్కడ ఉన్నది. ఇలా స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాను. బ్యాక్ సైడ్ వెళ్ళి అయితే చూద్దాం. హే
మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఇక్కడ వచ్చేసి కూర్చున్నాము, జస్ట్ ఎంజాయింగ్ ద నేచర్ అంతే.